అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి అజ్ఞాపురం పంచాయతీ డోలవానిపాలెం గ్రామంలో గిరిజనులు కరెంటు బిల్లులు కట్టలేదు. దీంతో విద్యుత్ అధికారులు కలెక్షన్లు కట్ చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా గిరిజనులు కాగడాలు చేతిపట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పిందని, అధిక బిల్లులు రావడంతో కరెంటు బిల్లులు చెల్లించలేకపోయామని తెలిపారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విద్యుత్ వైర్లు కట్ చేయడం ద్వారా అన్యాయమని, తక్షణమే విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడికే గోవిందరావు డిమాండ్ చేశారు. పంచాయతీ డోలవానిపాలెం గ్రామం మాకు కరెంట్ మీటర్ అధిక బిల్లులు రావడంతో మా విద్యుత్ కట్ చేశారు. 4 విడతలుగా కట్టుకుంటామనేసి లైన్ మ్యాన్ గారికి బ్రతిమాలిన వినిపించుకోకుండా కట్ చేశారు. మాకు కలెక్షన్ ఇప్పించవాలిగా కోరుతున్నాము. అనకాపల్లి చోడవరం జిల్లా ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ భాషను కాపాడుకోవాలని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయకులు విశ్వనాథం, టీచర్ శివ, జిల్లా కోశాధికారి నాగభూషణం, యువ తెలుగు పండితులు పాల్గొన్నారు. यदि विलासकलासुकुतूतलं मधुरकोमल पदावली शृणु सदा जय देव सरस्वती जय देव सरस्वती। కాణిపాకం దేవాలయంలో వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3వ రోజున శ్రీ స్వామివారి బంగారు నెమలి వాహన సేవ వైభవంగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వరసిద్ధి వినాయకుడు గ్రామోత్సవంగా పురవీధుల్లో దర్శనమిచ్చారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణా సారిక, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని ఎస్ఎంపీ ఆగ్రహంలో శివాలయం నందు చిన్నారుల నృత్య ప్రదర్శన చూపులను ఆకర్షించింది. నటరాజ నృత్యాలయం వారి విద్యార్థులు ఎంతో చక్కగా అభినయం పండించారు. వారు చేసిన నృత్యానికి భక్తులు మంత్రముగ్ధులైనారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ప్రధాన అర్చకుడు ప్రసాద్ గురుస్వామి, నటరాజ బృంద నృత్యాలయం వారి సభ్యులు పాల్గొన్నారు.
బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుది ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు స్వయం సహాయక నిధి దరఖాస్తుకు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. నిమిత్తం మీరు హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యాక చికిత్స పూర్తి అయిన తర్వాత మా దగ్గరకు వస్తే హాస్పిటల్ బిల్స్, ఆధార్ కార్డులు, ఫోటోలు కావాల్సినవన్నీ సుధీర్ అని ఉంటారు, ఆయనకి ఇస్తే మేమే నా లేఖ ద్వారా ఆన్లైన్లో మీ తరపున అప్లై చేసి బార్ కోడ్కి వచ్చాక నా రికమెండేషన్ లెటర్ ఇచ్చి మేమే అక్కడ అప్లై చేసి మేమే మళ్ళీ చెక్కులు తీసుకొచ్చే బాధ్యత మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీసు తీసుకుంటుంది. మన గ్రామాల్లో కానీ టౌన్లో వార్డుల్లో కానీ ఎవరే ఇబ్బందులు ఎదురైనా సరే పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా వాళ్ళని తీసుకుని పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరిని తీసుకురండి. మన కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF ద్వారా మనం డబ్బులు ఇప్పించి మన కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎన్నో అవసరాలు తీర్చడం అనేది మన బాధ్యతగా మీరందరూ గుర్తెరగారని ఒకసారి మీ అందరినీ తెలియజేస్తూ ఈ 50 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇరిగి చీరాల అపోలో స్పెక్టర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్కి ఖర్చుల నిమిత్తంగాను నన్ను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినప్పుడు నాకు గవర్నమెంట్ వారు ఈ 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వర్మరాజు సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. సీఎం ఫండ్కి మేము పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, వేగేశ్వర వర్మ గారికి ధన్యవాదాలు. బాపట్ల నియోజకవర్గం తూర్పు పిన్నిపోయిన వారిపాలెం వేగేశ్వర నరేంద్ర వర్మ గారి ద్వారా, సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా కడప జిల్లా బద్వేల్ను వీర బ్రహ్మేంద్ర స్వామి జిల్లా చేయాలని వివిధ సంఘాల విద్యార్థులు 4 రోడ్ల కూడలిలో భారీగా మానవహారం నిర్వహించారు. వైసీపీ నేత నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బద్వేల్ పట్టణము కడప జిల్లాలో ఉండగా ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు మారుస్తుండడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని సంఘాల వారికి, న్యాయవాదులకు, ఉపాధ్యాయ సంఘాలకు, మిగతా సంఘాల వారికి, విద్యార్థులకు, ఇక్కడ వచ్చిన ప్రజలకు, ప్రైవేట్ శాల విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. బద్వేల్ తాలూకా కడప జిల్లాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంగ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, బంధుత్వ పరంగా కానీ చాలా సంబంధం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పునరుజ్జీవన భాగంగా రాజంపేట జిల్లా చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే బద్వేల్ తాలూకాలో కాచినాయన కలిసిపాడు గుంటూరు మండలం రాజంపేట దుర్గాపూర్లో 3 కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తా ఉంది. ఈ పరిస్థితులలో అందుకే రెవెన్యూ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే తీసుకొచ్చి మళ్ళా జిల్లాను తీసుకుపోయి ఏకంగా రాజంపేటలో వేయాలంటే ప్రజలు చాలా ఇబ్బందికరంలో ఏర్పడే పరిస్థితి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లా నుండి వేరు చేసి రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయబోయే అన్నమయ్య జిల్లా నందు కలపాలనే ప్రతిపాదన అశాస్త్రీయమని సిపిఐ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ముందుకు వెళితే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర తెలిపారు. తో పాటు బద్వేలును కూడా కలిపి జిల్లాగా మారుస్తా ఉన్నట్లు ప్రకటనలు వెలువడతా ఉన్నాయి. దీనిపైన బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మమ్మల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని చెప్పి పోరాడుతున్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇందులో ఏమంటే రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బద్వేల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు చివరి మండలం అయినటువంటి కలసపాడు నుండి రాజంపేటకు పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. పోనీ అడ్డదారి ఏమైనా ఉందా అంటే సోమశిల రిజర్వాయర్ ఉండడము,
అక్కడ రహదారి అనేటువంటి కనెక్టివిటీ లేదు. ఇదివరకే రాజంపేట రెవెన్యూ డివిజన్ లో బద్వేలు ఉంటే వాళ్ళకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాడి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సాధించుకున్నారు. అటువంటిది ఈరోజు తీసుకొని పోయి రాజంపేటలో కలపడం అంటే ఇంతకంటే అశాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. దీనిపైన ప్రకటన వెలువడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు అధికార పార్టీ తెలుగుదేశం గాని అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ గాని ఏం మాట్లాడట్లే. వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సుధారాణి గారు మాట్లాడడంలే. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లే. కాబట్టి మీ వైఖరి చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కామారెడ్డి జిల్లాలో వరదల ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దేవునపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు దగ్గరలో జాతీయ రహదారి డ్యామేజ్ కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి రహదారిని త్వరగా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. చిన్న तकलीफ बड़ा तकलीफ थोड़ी हिपरेज गांव के बारे में भी प्रस्तावन किया है. जो भी नुकसान है आपको उसको डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के हिसाब से पूरा नोट करके जो भी జిల్లా ఈ వర్షపాతాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఆల్మోస్ట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని చోట్ల కంప్లీట్ అవుతుంది. సుమారు 1044 మంది కూడా సేఫ్ హౌస్కి రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న డెత్ టోల్ ప్రకారం 3 మనుషులు చనిపోవడం జరిగింది. బట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్ గా పనిచేసి ఆల్మోస్ట్ గా ప్రజల ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈ రోజు మన నిజాం సాగర్ మండలంలో ఈ షెల్టర్ హోమ్స్ కి రావడం జరిగింది. అండ్ నిజాం సాగర్ లో డ్యామేజ్ ని, రోడ్ కనెక్టివిటీ డిస్ట్రక్షన్ ని అంతా కూడా అంచనా వేయడానికి ఒకసారి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మా స్టాఫ్ తోటి అండ్ డిఆర్ఎఫ్ టీమ్ తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు చేసిన మంచి పనికి గాను వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి చూస్తే కొంచెం రోడ్ కనెక్టివిటీ బాగాలేదు. అండ్ చాలా చోట్ల కూడా ఇంకా వరద నీరు ఉధృతంగా చాలా హెవీ స్పీడ్తో పాస్ అవుతుంది. కాబట్టి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము. సో రోడ్డు ప్రయాణం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేషనల్ హైవే 44లో ఇంకా కొన్ని రిపేర్స్ పెండింగ్ ఉన్నాయి. సో కేవలం ఒక్క లేన్లో మాత్రమే అది అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఒక్క లేన్ మాత్రమే పనిచేస్తుంది. అది కూడా 2 చోట్ల. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు కూడా ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా కూడా హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని యువశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని అంగరంగ వైభవంగా మండలంలో ప్రతిష్ఠించారు. 3వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి ఇష్టమైన పాయసం, పలహారాలతో నైవేద్యం సమర్పించారు. గ్రామంలో అందరికీ భగవంతుని ఆశీర్వాదం కలగాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో యువశక్తి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగ్పూర్ గ్రామంలో ఇండ్లు, దుకాణాలలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు అధికారులు. గంజాయిపై సమాచారం ఇవ్వాలని ఖానాపూర్ సీఐ ఆజాద్ తెలిపారు. ఆడ పక్కన మిలిటరీ ఫోటో పెడతాడు, దానికి లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని ఏముండదు. ఏదంటే తయారైపోతుంది 2 నిమిషాలలో సాఫ్ట్ కాపీ అవి తయారవుతాయి. అవన్నీ దానికి పెట్టేస్తాడు. అంటే అన్నీ కూడా ఫేకే, జనరేట్ చేసినాయి ఇక్కడ కంప్యూటర్లో. జనరేట్ చేసి ఏమవుతుంది, అవి 20,000 అనేసరికి 20,000 30,000 అనేసరికి మనం అరే బండి 2 లక్షల బండి 1,50,000 రూపాయల బండి ఎంతైనా ఈజీగా వస్తుంది. ఈ 30,000 మనం ఇంకొక అర్ధగంట ఎవడన్నా రూలే మనమే ఫస్ట్ చూసినాం కావచ్చు అనిపిస్తుంది. తొందరగా వేయకపోతే ఇంకోటి ఎవడో కొట్టేస్తారు రవికి అని చెప్పేసి రకరకరకర వీళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేసేసి 20,000 వేసి పడేస్తాం. 20,000 30,000 తర్వాత మళ్ళీ 20,000 30,000 అనగానే మళ్ళీ ఏమవుతుంది, ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది బండి అని చూడగానే మళ్ళీ రేపు ఏమైందన్నా నువ్వు ఫోన్ చేస్తావు. చేసరికి అరే వస్తాను పోయి ఒక్క మధ్యలో పట్టుకున్నారు. దానికి ఇన్సూరెన్స్, లైసెన్స్ ఇవేం లేవు, రిజిస్ట్రేషన్ చేయలేదు, కొత్త బండి.
అది దానికి ఎంత అవుతుంది అని మళ్ళీ కొట్టు 10,000 అని ఇట్లా 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 మా పోలీసులు కూడా మోసపోయింది. కొత్తలా 2 ఏళ్ళ కింద నా దగ్గర ఉండే మంచి ఇట్లాంటి దొంగతనాలు పట్టుకునేది ఐడి పార్టీ అంటారు. ఐడి పార్టీ కానిస్టేబుల్ ఆయన 6 లక్షలు వేసిండు. ఒక కారు వస్తుంది, కారు పెట్టిండు వాడు. కారు అందులో పెట్టేసి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. ప్రభుత్వాలు మారినా రైతన్న వెతలు మారడం లేదు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా బస్తాలు సరఫరా చేస్తున్నారని తెలపడంతో రైతులు, మహిళలతో పాటు వృద్ధులు యూరియా బస్తాల కోసం సొసైటీ వద్ద బారులు తీరారు. తెల్లవారుజాము నుండి రైతులు సొసైటీకి తరలి రావడంతో సొసైటీ వద్ద జనసంద్రంగా మారింది. ఇదేదండ పిండి బస్తాల కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇప్పటివరకు పిండి బస్తాలు అసలు నైట్ మళ్ళీ రైట్ 2 గంటలకు వచ్చినాం లైన్ల కోసం. 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నాం. ఇప్పటివరకు పిండి బస్తాలు ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ రాసేదో 1, 2 రాస్తున్నాడట పైన. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అసలు పిండి బస్తకి ఇట్లా ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం డైరెక్ట్ అసలు ఇంతవరకు పిండి బస్తలు రైతులు ప్రతిరోజు లైన్ లో నిలబడి పడిగాపులు కాసి అయినా కూడా ఇబ్బంది పడ్డా కూడా పిండి బస్తలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అదే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది లేకుండా కూలి మనుషులు ఆడ ఉంటే డైరెక్ట్ కూలి మనుషులు ఉన్నప్పుడు డైరెక్ట్ తీసుకుపోయి మన పొలంలో కూలి మనుషులు ఉన్నా కూడా పిండి బస్తాలు పోతే డైరెక్ట్ తీసుకొని ఆటోలు తీసుకొని పోయి పిండి సల్లిగా వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు కూలి మనిషిని ఆడ పెట్టి పిండి కోసం లైన్ కోసం వచ్చినా కూడా దొరికే పరిస్థితి రోజులు వచ్చినాయి. ఇప్పుడు అలాంటి రోజులు అసలు ఇలాంటి దరిద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం అంతా చేతగాని ప్రభుత్వం ఎక్కడ చూడలేదు మేము. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో భారీ పండగలా జరిగే గణేష్ నిమజ్జనానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. 3 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగను చేరేందుకు పయనమయ్యాడు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అధికారులు కలిసి నిమజ్జనంలో ఎలాంటి అవాంతర ఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎమ్మికనూరు పట్టణంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండగలా జరిగింది. విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డిపార్ట్మెంట్ వెహికల్స్ స్టక్ అయిపోయింది, క్రైమ్ స్టక్ అయిపోతున్నాయి. కొంచెం సహకరించారు త్వరగా. రిక్వెస్ట్ చేస్తున్నారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. తొందరగా మీ విగ్రహాలని మీ ప్యాండల్స్ నుంచి తీసుకొచ్చి ఆల్రెడీ వెహికల్స్ లో పెట్టి సిద్ధంగా ఉండాలండి. ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత తొందరగా మనకు అవుతుంది, అంత హ్యాపీగా అందరం కూడా పండుగ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమజ్జనం ఘాట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చిన్న విగ్రహాలు ఏవి కూడా ఈ ఘాట్ దాకా తీసుకునేటట్టు వెహికల్స్ దూరంగా పెట్టేసి విగ్రహాలు మాత్రం జనాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద విగ్రహాల కోసం క్రేన్స్ ఏర్పాటు చేశాము. వాటిలో ఎక్కడ కూడా పెద్ద విగ్రహాలకి అడ్డం లేకుండా చిన్న వెహికల్స్ తీసే
ఉండాలండి. మనం ఇక్కడ ఫాస్ట్గా చేసుకుంటేనే కానీ వెనకాల చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు మనం ఆటంకం కలిగించకూడదు. ఇక్కడ మన రక్షణ చర్యలో భాగంగా రోప్స్, లైఫ్ బాయ్స్ అన్ని పెట్టడం జరిగింది. నిమజ్జనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లల దగ్గరికి దాకా తీసుకురావద్దండి. జాగ్రత్తగా మీ సేఫ్టీ చూసుకుంటూ కూడా పండుగను మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం. అందరికీ నమస్తే. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ ఫారెస్ట్ అధికారులు బొక్కసోర వారోత్సవాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ స్థాయిలో ఉన్న ఈ బొక్కు సొరను కాపాడుదాం, చేయి కలుపుదామని వారు తెలిపారు. అక్రమంగా బొక్కు సొరను చంపి వాటి శరీర భాగాలతో వ్యాపారం చేసినట్లయితే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని రేంజర్ వరప్రసాద్ తెలిపారు. చెప్పరా సో ఇది పట్టుకుంటే కేసు అని మన సీఎం గారికి ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న అందరికీ తెలిసింది. చాలా మంచి పని చేశారని మీరు సంవత్సరం క్లీన్ చేస్తారు. ఇది 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు పని పెడుతుంది. చాలా మంది చాలా అరుదైన చేప, చాలా అరుదైన చేప ఇది. ఎందుకంటే జీవుల యొక్క సైజు పెరిగిపోయింది, పిల్లల్లో చాలా తక్కువ పడుతుంది. ఏవైతే చేప చిన్నగా ఉంటుంది గుడ్డు ఎక్కువ పెడుతుంది, పెద్ద సైజు పెరిగిపోయింది ఇంకా ఎక్కువ తక్కువ పెరగదు. సో ఇది చేప ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఇది. దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అంటే ఆహారానికి పనిచేది తప్ప మన బ్రతుకుతేరికి చాలా ఉపయోగం. సముద్రం శుభ్రంగా ఉండాలన్నా ఇదే ఉండాలి. సో దయచేసి మీకు ఇటువంటి కనిపిస్తే కనుక మన సముద్రానికి ఇంట్రెస్ట్ బాగా మన సముద్రం ఆ చేపని విడిచిపెట్టాలని మన మత్స్యకారులకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఆ చేప వల్ల ఏంటంటే ఆ చేప విడిచిపెట్టే వల్ల ఏమైనా కటింగ్ అయిపోయినా అది వీడియో తీసి ఫోటో పెడితే ఆ మత్స్యకారులకు నష్టపరిహారం కూడా సారాలు ఇస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ధరించి మన మత్స్యకారులందరూ ఒకవేళ వలలో పడినా ఆ చేపని దాని వల్ల మనకి ఉపయోగం అంటే చాలా ఉపయోగం అంటే అది లేని చేప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపడానికి చూడకూడదు. టైం వస్తే వాళ్ళను కూడా నరికి వదిలిపెట్టాలని మీకు మనసారా కోరుకుంటున్నాను. సార్ తరఫున నమస్కారం సార్. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గురుకుబిల్లి మండలం సన్యాసిరాజుపేట గ్రామంలో వినాయకుని ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా కృష్ణ, గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కనిమొరక రైల్వే గేటు వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గజపతి నగరం సీఐ జీఏవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపాలెం గ్రామానికి చెందిన రాము, బొచ్చపేటకు చెందిన గణేష్, జోనల్ రాయగడ నుంచి వచ్చిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 కిలోల 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని విక్రయించడంతో పాటు సేవిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ మేరకు బొండపల్లి ఎస్ఐ గారు అండ్ టీం మన కరీంనగర్ రైల్వే గేట్ దగ్గర ఉండగా ఒక 3 వ్యక్తులు బ్యాగులతో వస్తుంటే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ 3 ఒక్కొక్కరు కేజీ 200 గ్రాములు గంజాయిని, ఒక్కొక్కరు మొత్తం 3 కేజీలు 600 గ్రాముల గంజాయిని వాళ్ళు రాయగంజ్ నుండి తీసుకొని వస్తున్నట్టు ఈ వినాయక చవితి నిమజ్జనాల్లో ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళకి అమ్మడానికి, అదేవిధంగా వీళ్ళు తాగడానికి దీన్ని చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళలో ఫస్ట్ వ్యక్తి రాము, ఇది కొత్తపాలెం,
ఈయన ఆల్రెడీ గండియాడ పోలీస్ స్టేషన్ బండారు బి రాము 21 సంవత్సరాలు. ఈయన గండియాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఆల్రెడీ ఒక గంజాయి కేసు ఉంది. అదేవిధంగా రీసెంట్గా మన బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2 థెఫ్ట్ కేసులు ఉన్నాయి కదా, ఒకటి మోటార్ది, ఇంకోటి గొర్రెల దొంగతన. ఆ 2 కేసుల్లో కూడా ఈయన ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా రెండవ ముద్దాయి పేరు గణేష్. ఈయన బొత్సపేట విలేజ్ పద్మనాభం మండలం. ఈయన కూడా వీళ్ళు ఫ్రెండ్ అవ్వడం, వీళ్ళతో పాటు రాయగఢ్ వెళ్ళి తీసుకొచ్చి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మూడో వ్యక్తి జూనెల్. వీళ్ళు కాకుండా ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో పాటు గంజాయి తాగడం చేసేవాళ్ళు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఈ కేసులో కీలకంగా పనిచేసిన బొండపల్లి ఎస్ఐ గారికి, పిఎస్ఐ గారికి, అదే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.